హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షెఫ్ ఆశ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి మెరీ క్రిస్మస్. సో క్రిస్మస్ లో ఇది వచ్చేసి మన క్రిస్మస్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ 3 రెసిపీస్ పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి మన థర్డ్ రెసిపీ అన్నమాట. సో ఈ థర్డ్ రెసిపీలో మనం ఇండియన్ స్టైల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ కి ఏ డెజర్ట్స్ అయితే చేసుకుంటాము, ఏ స్వీట్స్ అయితే చేసుకుంటాము, వాటిల్లో మనం రోజు చూడబోయే వెరైటీ అయితే నేను మొత్తం ఇంగ్రీడియంట్స్ తో పాటు డిస్క్రిప్షన్ లో మొత్తం అంతా డీటెయిల్ గా ఇస్తాను. అండ్ మీకు ఫుల్ గా కూడా మనకి బేకరీ రిలేటెడ్ ఈ డెజర్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, స్వీట్ అనేది ఎందుకు తింటాము, అవన్నీ కూడా నేను హిస్టరీ అంతా కూడా క్రిస్మస్ కి ఈ ఇండియన్ ట్రెడిషన్ క్రిస్మస్ కి ఎట్లా మ్యాచ్ అవుతుంది అనేది అయితే నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను. అండ్ ఇక మీద చెప్పబోయే వీడియోస్ లో కూడా అలాగే ఉంటుంది అనమాట. చూడండి, ఐ హోప్ మీకు ముందున్న క్రిస్మస్ సిరీస్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు ఒకవేళ కనుక క్లాసెస్ వినలేదు అని అంటే ఖచ్చితంగా వెళ్ళి బేసిక్ ఆన్లైన్ క్లాసెస్ అయితే వినండి. సో మీకు ఈజీగా అనిపిస్తుంది. ఈజీ టెక్నిక్స్ అయితే చెప్పాను. రండి ఇప్పుడు మనం ఈ డెజర్ట్ అయితే చూద్దాం. ఫెస్టివల్ సీజన్ క్లాస్ 3లో న్యూయరీస్ నేర్చుకుందాము. సో న్యూయరీస్ కావాల్సింది ఫ్లవర్, సాల్ట్, మిల్క్ అన్నమాట. సో ఈ 3 ప్లేస్ లో కూడా మీరు అంటే రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి 3 కూడా ఒక పేస్ట్రీ డో కింద చేయాలన్నమాట. పేస్ట్రీ డో అంటే నార్మల్ గా మనము ఏదైతే చపాతీ కన్నా కొంచెం తక్కువ టైట్ గా ఉండాలి. అండ్ పూరీ కన్నా కొంచెం లూజ్ గా అయితే ఉండకూడదు అనమాట. ఇది నార్మల్ గా మనం డో ఎలా మిక్స్ చేస్తామో ఆరెంజ్ అలాగే అంతే ఫోర్స్ తోటి అయితే దీన్ని మనం మిక్స్ చేసుకొని నార్మల్ గా హ్యాండ్స్ తో కూడా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. సో ఇది డో కింద పెట్టిన తర్వాత దీన్ని ఒక 20 మినిట్స్ రెస్టింగ్ టైం అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇదే డోని మనం ఇక్కడ గణేష్ చతుర్థికి చేస్తాము. ఇది వచ్చేసి ఏంటి అని అంటే మనం కజ్జికాయ అంటాము, గుజియా అంటారు, నెక్స్ట్ వచ్చి కరంజీ అంటారు అనమాట. ఈ 4 నేమ్స్ అయితే దీనికి ఉన్నాయి. కాకపోతే ఇది బాగా పాపులర్ డిష్ ఎక్కడ అంటే మనకి గోవాలో అన్నమాట. గోవాలో ప్రతి ఇంట్లో కూడా క్రిస్మస్ కి ఇది ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనం దీని లోపల ఫిల్లింగ్ వచ్చేసి కొంచెం మనం కజ్జికాయ చేసుకునే దానికన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఏంటి అని అంటే మనం అన్సాల్టెడ్ కాకుండా సాల్టెడ్ బటర్ తీసుకున్నాము. మిక్చర్ లో అయితే సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు. సాల్టెడ్ బటర్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. దానికి సరిపడా నేను రైజన్స్, బ్లాక్ అండ్ గ్రీన్ రైజన్స్ అయితే తీసుకున్నాను అనమాట. దాని తర్వాత దీంట్లో సిస్మి సీడ్స్, నువ్వులు అండ్ వచ్చేసి పాపీ సీడ్స్ అంటే గసగసాలు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెమోలినా అంటే రవ్వ, ఈ 4 ఐటమ్స్ కూడా వేసిన తర్వాత లాస్ట్ లో అయితే నేను ఫ్రై అయిన తర్వాత సెమోలినా కూడా వేసి ఫ్రై చేశాను అనమాట. నార్మల్ గా మనం కజ్జికాయ ఫీలింగ్ ఎలా చేస్తామో అలాగే చేసుకుంటాము. సో ఇది వచ్చేసి ఏంటంటే పొడి పొడిగా ఉంటది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము ఏదైతే కొబ్బరి ఉందో అది ఫ్రెష్ కోకోనట్ కూడా వేస్తారు, డ్రై కోకోనట్ కూడా వేస్తారు అనమాట. ఇలాచీ పౌడర్ ఫర్ ద ఫ్లేవర్, స్పైసెస్ కూడా దీంట్లో వేస్తాం అనమాట. సో వేసి దీన్ని ఏంటి అని అంటే సోతే చేసుకోవాలి. నార్మల్ గా ఎక్కువ కూడా మనము గీ వేయలేదు కాబట్టి, బటర్ వేయలేదు కాబట్టి మనం నార్మల్ గా చేసేస్తే సరిపోతుంది. ఇది ఎక్కువ డ్రై ఉంటే బాగా డ్రై ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటున్నాను. మిగతా డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయట్లేదు అనమాట. నేను జస్ట్ ఆ ఫ్లేవర్, వాళ్ళ ఫ్లేవర్ ఎలా వస్తుందో మనకు కూడా అట్లానే రావాలి అని చెప్పేసి వాళ్ళు ఏవైతే వేస్తారో గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం ఇక్కడ జాగ్రీ అయితే వేస్తాము. వాళ్ళు ఈ షుగర్ పౌడర్ కానీ లేకపోతే ఇలా గ్రాన్యులేటెడ్ షుగర్ కానీ వేస్తారనమాట. ఎందుకు అని అంటే ఇది స్టవ్ ఆపిన తర్వాత ఎందుకు వేస్తారంటే ఎక్కువ క్యారమలైజ్డ్ అవ్వకుండా ఆ హీట్ తో ఉండేలా చూసుకుంటారు. సో దీన్ని ఒక 10 to 15 మినిట్స్ కూల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట. సేమ్ మనం ఎలా అయితే కజ్జికాయ చేసుకుంటాం కదా, వాళ్ళు కూడా దీన్ని అలాగే చేస్తారు. కాకపోతే అక్కడ ఇది బాగా ఫేమస్. అండ్ క్రిస్మస్ కి వాళ్ళ ప్రతి ఇంట్లో కూడా ఇది ఉండే డిష్. అండ్ ఏ హోటల్ కి వెళ్ళినా, మీరు ఏ బ్రంచ్ చేసినా, ఎక్కడ ఉన్నా కానీ ఈ ఒక డిష్ అనేది అయితే ఖచ్చితంగా అక్కడ అవైలబుల్ ఉంటది. అండ్ ఫర్ ద క్రిస్మస్ సీజన్ ప్రతి బేకరీస్ లో కానీ, స్వీట్ హల్వాయి డిపార్ట్మెంట్ లో కానీ, 5 స్టార్ ప్రాపర్టీస్ లో కానీ, ఏ హోటల్స్ లో అయినా కానీ ఇది డెజర్ట్ ప్లేస్ లో అయితే మీకు ఉంటది అనమాట. దీని స్టోరేజ్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి 3 వీక్స్ వరకు బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్ లో అయితే ఉండొచ్చు. ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద ఫ్రీజ్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే చాలా అంటే స్వీట్ డిష్, మరీ అంత స్వీట్ గా ఉండదు, చాలా మైల్డ్ గా ఉంటది. మనము బెల్లం వేసి చేస్తాం కాబట్టి మనం బెల్లం వేసి అండ్ సపరేట్ గా కొంచెం ముద్దగా వస్తుంది మనది. మనం ఇలా చేసుకోము. కాకపోతే ఇవే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మనం కొంచెం బెల్లము, నెక్స్ట్ వచ్చేసి పౌడర్డ్ షుగర్ అలాంటివి యూస్ చేసుకుంటాము. వీళ్ళు అలా యూస్ చేయరనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే డోలో కూడా మీరు సెమోలినా కలుపుకోవచ్చు. అంటే ఏంటంటే రవ్వ కూడా మీరు కలపొచ్చు. కలిపితే ఏమవుతుంది అని అంటే ఇది ఏదైతే డో ఉందో ఆ డో అనేది చాలా సాఫ్ట్ గా అయితే ఉండదన్నమాట.
ఇట్లా ఒక షేపర్ తీసుకొని అంటే ఏదైతే కజ్జికాయ చేసే షేప్ ఉంటది కదా! ఆ షేప్‌లో అయితే మనం చేసుకోవచ్చనమాట. దీనికి ఫేమస్ ఏంటి అనంటే షేప్ అనేది ఒకటే కరంజీ అన్నా గాని, నెక్స్ట్ వచ్చేసి గుజియా అన్నా గాని, ఇవన్నిటికి షేప్ ఒకటే ఉంటదనమాట. కాకపోతే దాని లోపల చేసే ఫిల్లింగే డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ వీళ్ళెందుకు టూటీ ఫ్రూటీ నెక్స్ట్ వచ్చేసి రైసన్స్ ఎందుకేస్తారు? ఎందుకు మిగతా వేరే డ్రై ఫ్రూట్స్ ఎయ్యరు అనంటే వాళ్ళకి క్రిస్మస్‌కి ఇది ఇండికేషన్ అనమాట. కలర్‌ఫుల్ అంటే టూటీ ఫ్రూటీలో ఆల్‌మోస్ట్ 4, 5 కలర్స్ ఉంటాయి కాబట్టి, ఆ 4, 5 కలర్స్ కూడా ఏస్తారు. మన దగ్గర అవైలబుల్ ఉన్న కలర్స్ అయితే నేను వేశాను. సో, వీట్లి వల్ల ఏంటి అనంటే కొంచెం వాళ్ళకి గిఫ్ట్ పర్పస్ కింద నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి ఒక బ్యాగ్ అంటే ఒక పాకెట్‌లో మనం మొత్తం ఏదైతే ఫిల్ చేసి ఇస్తున్నాం కదా! అంటే క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ కలర్‌ఫుల్‌నెస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ గూడా ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఇదొక ట్రెడిషనల్ డిష్. ఇదే ట్రెడిషనల్ డిష్ మనకి మన ఫెస్టివల్స్‌లో వచ్చేటప్పటికి ఇది ఎక్కువ వినాయక చవితికైతే చేస్తారనమాట. సో, వినాయక చవితికి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇక్కడ ఆంధ్ర, తెలంగాణలో అయితే ఈ డిష్ అనేది చేస్తారు. సో, మనకి ఇది ఇక్కడ ఆ ఫెస్టివల్‌కి ఫేమస్ అయితే క్రిస్మస్‌కి గోవాలో నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక అటు సైడ్ ఇదంతా ఫేమస్ అన్నమాట. సో, ఈ డిష్‌ని నార్మల్‌గా మనం ఎలా చేసుకుంటామో రెగ్యులర్‌గా అలాగే చేస్తే సరిపోతుందనమాట. దీంట్లో చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఆ టెక్నిక్స్ చూస్తే గనక మనకి అర్థమైపోతదనమాట. ఇలా మొత్తం అన్నీ కూడా నేను 250 గ్రామ్స్ ఫ్లవర్ తీసుకున్నాను. సో, దాంట్లోకి ఇన్ని అయితే ఫిల్లింగ్స్ వచ్చాయి. ఇంకా మిగతావన్నీ గూడా నేను ఎక్కువ చేయలేదు. సో, ఆల్‌మోస్ట్ ఇంతే చేశాను. సో, హాట్ అయిన ఆయిల్‌లో అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలనమాట. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకొని ఇది మనకి చిందుతా ఉంటది కదా! సో, ఇక్కడ చిందకుండా వాళ్ళేం చేస్తారంటే ఫస్ట్ ఒక క్రాస్‌నైతే దీంట్లో వేస్తారనమాట. అది క్రిస్మస్‌కి ట్రెడిషనల్ అనమాట. సో, నేను కూడా అదేసాను బిట్ మిస్ అయింది. సో, క్రాస్ అయితే వేస్తే ఏమవుతది అనంటే వాళ్ళు అంటే నూనె చిందకుండా ఫెస్టివల్ సీజన్ కింద అనేసి ట్రెడిషనల్ కింద ఏ ఆయిల్ ఐటెమ్స్ అయితే చేస్తారో వాటిల్లో ఫస్ట్ అదైతే వేస్తారనమాట. క్రాస్ అయితే ఏస్తారనమాట. సో, నార్మల్‌గా మనం డీప్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగా. ఇది డీప్ ఫ్రై అయితే చేయరనమాట. ఎందుకు అనంటే వాళ్ళేసుకునేది లోపల షుగర్ కాబట్టి, సో, అది బాగా క్యారమలైజ్డ్ అయిపోయి ముద్ద అయ్యేంత వరకు కూడా వేయరు. అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఏస్తారు. అండ్ వాళ్ళది ఏంటి అనంటే కొంచెం ఎక్కువ సేపు ఫ్రై అయితే గనక ఇది ప్యూర్ మిల్క్‌తో కలిపారు. దీంట్లో వాటర్ అయితే మిక్స్ చేయలేదు. మనమైతే వాటర్ మిక్స్ చేసుకుంటాం కదా! సో, వాళ్ళు వాటర్ అయితే మిక్స్ చేయరనమాట. ప్యూర్ మిల్క్‌తోనే దీన్ని చేస్తారు. ఇది డిఫరెంట్ స్టైల్స్‌లో డిఫరెంట్ స్టేట్స్‌లో ఒక్కొక్కలాగా అయితే తింటారు. ఇది అయితే ఈ రెసిపీ అన్నమాట. మీకీ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. అండ్ ముందున్న క్రిస్మస్ సీరీస్ అంతా గూడా మీరు చూస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. దీని టెక్స్చర్ వచ్చేసి మీకు ఏంటి అనంటే కొంచెం సాఫ్ట్‌గా అండ్ కొంచెం వచ్చేసి క్రంచీగా ఉంటదనమాట. ఎందుకు సాఫ్ట్‌గా ఉంటది అనంటే వాళ్ళు అందులో మిల్క్ తప్ప ఇంకేమి యూజ్ చేయరు. సెమోలినా కూడా ఈ డోలో తక్కువ మంది యూజ్ చేస్తారనమాట. నేనైతే లైట్‌గా సెమోలినా ఏసాను. ఎందుకు అనంటే చూడండి దాంట్ లోపల గూడా ఫిల్లింగ్ అట్లా పొడిగా ఆడతదనమాట. మనకైతే కొంచెం ముద్దొచ్చేస్తది. మనం కజ్జికాయలు చేస్తే ఏమవుతదంటే ముద్దొస్తదనమాట. సో, వాళ్ళు అలా ముద్దలాగా చేయరనమాట దాన్ని. సో, ఇదే మనకి వాళ్ళకి ఉన్న అంటే గోవాలో చేసుకునే డిష్‌కి మన ఆంధ్రాలో చేసే డిష్‌కైతే ఇదే. థాంక్ యూ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దీంట్లో మొత్తం మనం ఎట్లా చేస్తాము ఏంటి అనేది అయితే క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ గనక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో, దాని ప్రకారంగా మీకు కామెంట్స్ ని బట్టి అంటే ఈజీ టెక్నిక్స్ మనం ఇండియన్ ట్రెడిషన్ లో స్వీట్స్ అనేవి డెజర్ట్స్ అనేవి క్రిస్మస్ కి చేస్తూ ఉంటాము. వాటిల్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. సో, వాటి వల్ల మనం ఆథెంటిక్ గా అంటే మనం ఎట్లా చేసుకుంటా రావచ్చు అనేది అయితే ఈ రెసిపీస్ అయితే నేను నేర్పిస్తున్నాను. అండ్ బేకరీ ఇంకా చాలా క్రిస్మస్ సిరీస్ ఉంది కాబట్టి ఒక 5 to 7 రెసిపీస్ ఇంకా ఉన్నాయి. సో, అవన్నీ కూడా నేను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, మన ఛానల్ ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. షేర్ కూడా చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Once again, happy Christmas.